ఈ మొత్తం పొడవు. చెస్ట్ లూజ్ 7+1. మనం ఫస్ట్ హాఫ్ పెట్టికోట్కి మనం పట్టీలు పెట్టాం కదా, గుర్తుందా? ఆ టైప్ అన్నాము. తర్వాత లాంగ్ పెట్టికోట్కి ఇలా క్రాస్ పెట్టాం కదా, చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్లో కలిసి వస్తుంది. హాఫ్ పెట్టికోట్కి ఉస్కదా పట్టి ఎలా వచ్చిందో అలా వచ్చింది. తర్వాత లాంగ్ పెట్టికోట్లో మన క్రాస్ ఎలా వచ్చిందో ఈ పొడవు జాకెట్లో టచ్ చేయండి. మనం ఫస్ట్ నుంచి కూడా ఏది ఈజీ ప్రాసెస్, ఏది ఈజీ కటింగో, ఏ ఐటమ్ ఈజీయో దాని నుంచి మనం స్టార్ట్ చేసాం. హాఫ్ పెట్టికోటు, లాంగ్ పెట్టికోటు, 6 మీటర్ క్రాస్ కన్నా, బేబీ ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, పంజాబ్ డ్రెస్, ప్యాంటు, ధోతి ప్యాంటు, పొడవు జాకెట్, తర్వాత పావడ కదా. ఉండే కొంచెం కష్టం, ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళేటప్పుడు కొంచెము కష్టంగా అనిపిస్తే కానీ ఈజీ కుట్టేయగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు పొడవు జాకెట్. ఈ పొడవు జాకెట్ మనం కొట్లంగా వెజ్ జాకెట్ కూడా ఇక్కడ కట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి కట్స్, దీనికి మనం క్యాన్వాస్ వేసుకోవచ్చు, నెక్క తిప్పవచ్చు, నెక్క పీస్ వేయచ్చు. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. క్యాన్వాస్ మనం ప్యాక్ చేయొచ్చు, తర్వాత పైపింగ్ గోట్ వేయచ్చు, తర్వాత బద్ద వేయచ్చు. చూడండి ఈ పావడ జాకెట్ మనం కొనేది ఒక 1500 అయితే, ఈ పట్లంగా జాకెట్ 1500, 2000, 3000 పెట్టి తీసుకుంటాం కదా, అది స్టిచ్చింగ్ చేసేవారికి 1500 తీసుకుంటున్నారు. 1500. ఈ పొడవు జాకెట్కి, ఈ పావడాకి ఇది స్టిచ్చింగ్ చేసి దానికి ప్యాచింగ్ కానీ, మొగ్గలు కానీ, దానికి డెకరేషన్ కానీ, క్యాన్వాస్ కానీ, తర్వాత బ్యాక్ పెట్టే హ్యాంగింగ్స్ కానీ, ఫ్రంట్ పెట్టే హ్యాంగింగ్స్ కానీ, ఇవన్నీ దాన్ని అలంకరించి డెకరేషన్ చేసి ఒక డ్రెస్ సిద్ధం చేసి ఇవ్వడానికి 1500, 2000 తీసుకుంటున్నారు. చూడండి బోటిక్స్లో అంత కాస్ట్ ఉందన్నమాట. మీరు నేర్చుకునేది ఏంటో క్వాలిటీగా నేర్చుకోండి. అడావుడిగా కుట్టడం, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవడం అలా చేయొద్దు అసలు. మీరు నేర్చుకునేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి, పర్ఫెక్ట్గా కుట్టండి, పర్ఫెక్ట్గానే మనీ తీసుకోండి. అది ఇప్పుడు ఈ పొడవు జాకెట్లోనే నేను బేసిక్ చెప్పేది మెడ పీస్ వేయటము, లేకుంటే క్యాన్వాస్ వేసి తిప్పడం కానీ నేను చూపిస్తాను. మీరు దాన్ని 4 రకాలుగా చేయాలి, క్రియేటివ్ చేయాలి. నేను ఒకటి చెప్పాను అనుకోండి, అది 4 రకాలుగా మీరు స్టిచ్ చేయాలి మోడల్. ఎందుకంటే మీకు సపోర్ట్గా యూట్యూబ్ ఉంది కాబట్టి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వేయచ్చు. కాకపోతే నీట్గా కుట్టడం నేర్చుకోండి. హడావుడిగా థ్రెడ్స్ పెట్టి ఎట్ట పెడితే అట్లా కుడితే మన కస్టమర్స్ రారు, కస్టమర్స్ మనీ కూడా సరిగా పే చేయరు. అర్థమవుతుందా? మీకు బేసిక్కే నీట్గా నేర్చుకోవాల్సింది నేను అడుగుతుంది. తర్వాత చూడండి నెక్. ముందు మనం డ్రెస్కి కానీ పొడవు జాకెట్కి కానీ ప్రాణం ఏంటంటే నెక్. అది చూడగానే అట్రాక్షన్ అవ్వాలి, ఆ నెక్కలు చూడగానే అట్రాక్షన్ అవ్వాలి. మీకు నెక్కలు నేను అనగానే చెప్తాను, ఒక కొన్ని 10, 15 నెక్స్ వరకు చెప్తా. డ్రెస్కి కానీ బ్లౌజ్కి కానీ ఈ నెక్కలు ఎలా వేసుకోవాలో మీకు బోర్డు మీద ఒక 10 నెక్కలు గీసి చెప్తాను. అవి వేసేసుకోండి. వాటిని ఎలా తీయాలో కూడా చెప్తాను. నాకు టైం మీరు ఇస్తే నేను చెప్పగలుగుతాను మీకు అంతా వేసి. అది ఈ పొడవు జాకెట్, పొడవు లూజు, తర్వాత స్ట్రెచ్చర్ లూజు, టోటల్ షోల్డరు, చంకడవును, నెక్కడవును, ఇవన్నీ మనకు రోజు పరిచయం అవుతానే ఉంది. ఇంకేనా నేను పేపర్ కటింగ్ ఇలానే చెప్తాను, కటింగ్ చేయండి. తర్వాత క్లాత్ ఇస్తాను, కుట్టేయండి. నేను కుట్టి చూపిస్తాను కాబట్టి. ఈ పావడకి ఇప్పుడు ఈ పావడ చూడండి, మనం చిన్నపిల్లలుగా అయితే బాడీ వేస్తాం. అర్థమవుతుందా? ఈ పావడాకి బాడీ ఫస్ట్ రోజు కుట్టిన బాడీ మనం దీనికి తగిలిస్తాం. ఇదేంటంటే కుర్చీ లంగా అనమాట.
చూడండి ఎన్న ఆకారంలో పెట్టిన కుర్చీ. దీనికి ఇప్పుడు మీరు లెహంగా పైన బ్లౌజ్ కింద ఇది వస్తుంది కదా నాడ, అటువంటి లంగా అన్నమాట. చిన్నపిల్ల కాబట్టి బాడీ పెట్టుకోవచ్చు. మేము ఇది చెప్పాలి కాబట్టి ఈ పావడ ఓని వేస్తారు కదా పావడ, లంగా ఓడి అదనమాట. ఇది పావడ పట్లంగా జాకెట్. ఇప్పుడు మా ఓణి లంగా జాకెట్ అనుకున్నా లెహంగా అంటున్నారు. అదే ఆ మోడల్ అన్నమాట. ఓకే అమ్మా, నేను పేపర్